హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. ఇలా మామిడికాయను తురిమి పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడిను ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 మామిడికాయలు తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని మామిడికాయలు తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 మామిడికాయలు తీసుకొని ఫ్రెష్గా కడిగి ఆ తర్వాత చెమ్మ లేకుండా మంచిగా తూడ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా మామిడికాయలను తురిమి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలు అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాక ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తురిమి పెట్టేసుకున్న మామిడికాయలోకి 2 స్పూన్స్ కారం అలాగే 1.5 స్పూన్ ఉప్పు అయితే వేసాను. మీరు మీ క్వాంటిటీకి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి కూడా వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనకు పచ్చళ్ళలోకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా కొంచెం వేసాను. ఈ పోపు అనేది కొంచెం చల్లారిన తర్వాత మనం కారం పట్టించిన మామిడి తురుములోకి పోపు కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మామిడి తురుము పచ్చడి ఇన్స్టాంట్గా పెట్టుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. మరి ఈ పచ్చడిను ఇలా గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి. అలా అయితే మనకు ఎక్కువ రోజులు పాడవకుండా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.